వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. పోలవరం పూర్తి చేయరని అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అరే నీకు అడిగే అర్హత లేదురా అంబటి, నువ్వెక్కడో కుమ్మట్లో ఉండాల్సింది. నీకు అడిగే అర్హత లేదు, నీ స్థాయి కూడా కాదు అది. నువ్వెక్కడో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడుకోవాల్సిన సమయం ఇది. నువ్వు డ్యూయెట్లు పాడుకో, నువ్వు డ్యూయెట్లకే పరిమితం అవుతావు తప్ప ప్రజలకి నువ్వు మాట్లాడే హక్కు లేదు. నాయకులకు మాట్లాడే నిన్ను తరిమి కొడతాం. నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మట్టికి నిన్ను మళ్ళీ పాతాళానికి తొక్కేస్తాం. వైసీపీ 26 జిల్లాలో కార్యాలయం కట్టింది, ఏ విధంగా చూస్తారు? వైసీపీ 26 జిల్లా కార్యాలయాలన్నీ ప్రజల సొమ్మే, అది ప్రజల ఆస్తులే, ప్రజల భూములే. అవన్నీ మీకు అందరికీ పాతాళాన్ని తొక్కేసి అవన్నీ సమాధి చేస్తారు ప్రజలే. మీ కార్యాలయాలు కాదయి, ప్రజల సొమ్మది, ప్రజలకే ఇవ్వాలి. అది ఖచ్చితంగా పగలగొడతారు అవన్నీ. మీరు ఎలాగైతే ప్రజావేదిక పగలగొట్టారో అలాగే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని పగలగొట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజల సొమ్ము ప్రజలకే ఇవ్వాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారంటే వాళ్ళ కష్టాలు తీరి ఆనందంగా. ఇందుకే మహిళలందరం కంకణం కట్టుకున్నారు. 1,500 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తానన్నారు. చక్కగా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తున్నారు. 3 సిలిండర్ గ్యాస్ అన్నారు. ఉచిత బస్సు సరఫరా అన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమాలు మహిళలకి ప్రాధాన్యం ఇచ్చిన నారా చంద్రబాబు మహిళలు భుజస్కంధాల మీద మోసి ఆయనకి ఎంతో గొప్ప మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు పింఛను ఆయన ఇచ్చే వ్యక్తి కాబట్టి ఇస్తారు, ఇచ్చేశారు కూడా 7,000 రూపాయలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ప్రజలు ఇంకా ఆయనకి దేవుళ్లాగా భావించి పూజిస్తారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబుకి లేదు. ఖబర్దార్, నువ్వు నోరెత్తి మాట్లాడావంటే అర్థమైందా?